ఓటు వేయడానికి వెళ్లిన పూణే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అరవింద్ షిందేకు షాక్ తగిలింది. తన పేరుతో వేరే వాళ్లు ఓటు వేశారని వాపోయారు. రాస్తాపేట్లోని పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వెళ్లగా అప్పటికే ఎవరో తన ఓటు వేసినట్లు గుర్తించి షాక్ అయ్యానన్నారు. అధికారులతో మాట్లాడి బ్యాలెట్ పేపర్ల ద్వారా టెండర్ ఓటు వేసినట్లు తెలిపారు. చిన్న ఘటనలు మినహా రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈసారి పోలింగ్ భారీగా నమోదైందన్నారు. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. పల్నాడు, మాచర్ల, పొంగనూరు ఘటనలపై చర్యలు తీసుకున్నామన్నారు. పల్నాడులోని 8 బూత్లలో ఈవీఎంలు ధ్వంసమైందని, కానీ అందులో డేటా సేఫ్గానే ఉందన్నారు. ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్లోనూ 90% పోలింగ్ నమోదైందన్నారు. ఎక్కువ మంది ఓటర్లు రావడం వల్లే పోలింగ్ ఆలస్యమైందన్నారు. ముందుగానే ఊహించి పోలింగ్ కేంద్రాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన వారంతా తిరుగు పయనమయ్యారు. దీంతో చౌటప్పల్ వద్దనున్న పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్ తిరిగి వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న మంగళగిరిలో ఓటేసిన తర్వాత ఆయన వారణాసికి బయలుదేరారు. ఇవాళ ప్రధాని మోడీ వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలకు అధికారులు భద్రతను కల్పించారు. వాటిని ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. వీటిని తరలించే సమయంలో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఇక అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తొలి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో పోలీసులు కాపలా కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4 వరకు ఫలితాల కోసం అంతా నిరీక్షించాల్సిందే. దీంతో ఎన్నికలు పూర్తయినా కూడా 3 వారాలు ఆగడం ఇబ్బందికర పరిస్థితి అని అభ్యర్థులు అంటున్నారు. కాగా ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ 1న వెల్లడి కానున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారించనుంది. న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారమే దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మంగళవారానికి వాయిదా వేశారు. మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం అందించింది. $50 మిలియన్ అంటే 417.45 కోట్ల సాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఎస్బీఐ ట్రెజరీ బిల్స్ రూపంలో 0% వడ్డీకి ఈ నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఓటు వేయడానికి బ్లూ కలర్ షర్ట్ వేసుకొచ్చిన ఎన్టీఆర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. బ్లూ షర్ట్ వేసుకొచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ సిగ్నల్ ఇచ్చారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన వేసుకొచ్చిన షర్ట్ ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. అందుకే ఎన్నికల ప్రచార సభల్లో మంగళసూత్రాలు, గేదెలు అంటూ ప్రధాని మోదీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రశాంత్ స్పందిస్తూ ఈ ఎన్నికలు తన పట్టు నుంచి జారిపోతున్నాయని మోదీ గ్రహించారని, అందుకే నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి ముప్పు అని ప్రజలు భావిస్తున్నారన్నారు.